కత్తి లాంటి వాళ్ళ నుంచి కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు రాజాది రాజా రాజ మార్తాండ ద వెంకటపతి సద్దాం మహారాజా. అన్న ఫస్ట్ నీ మీద ఒక స్టోరీ రాసుకున్నాను నేను. అవును, నువ్వు ఎందుకు బతుకుతాను అని ఒక స్టోరీ రాసిన. అదే ఒక ప్రొడ్యూసర్ చెప్తే ఒకటి పంపించిన్నాను. చెప్పుతున్నా కొట్టాడా? అందుకే ఓన్ బ్యానర్ ఓన్ స్టోరీ. ఈ స్టోరీ చెప్తాడు, ఈ స్టోరీ కంపల్సరీ ఓకే అవుతుంది. ప్రొడ్యూసర్ వస్తారు, మన సినిమా చేస్తాం అన్న. ఈ సినిమాతో మనం కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం చేస్తాను. కానీ పిలుస్తా ఏ అన్న రవేనా. ఇక ఓపెన్ చేస్తే సీన్ ఏంటంటే నువ్వు ఇట్లా మీసం తిప్పుతావన్నా, మీసం ఒకటి కింద పడుతుంది అన్న. ఓపెన్ చేస్తే వీళ్ళిద్దరు ఉన్నారు కదా అమ్మాయిలు, కార్లో పోతా అంటారు. కార్లో పోతా అంటే మన భాస్కర్ నాపి కిడ్నాప్ చేస్తాడన్నా. ఇప్పుడే నీ ఎంట్రీ. అరే 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 నిన్నేరా వస్తావన్నా. వచ్చి బబుల్ గమ్ తీస్తావన్నా. బబుల్ గమ్ తీసి ఏ బబుల్ గమ్ రే ఏదో పడతాంది. ఒరే 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 అది కాకి రెట్ అని చెప్పకరా రే. కాకి అమ్మా ఏడాడు తిరిగే కాకులు నేను వచ్చినాయి. నా నోటి నీకు బాత్రూమ్ లెక్క కనపడింది. భాస్కర్ అన్న ఏ ఎవరా నువ్వు? నువ్వు హీరోనా కమెడియనా విలనా ఏంది నాకేం అర్థమైతే లేదు. ఇప్పుడు చూడు ఆ సూత్రం లేదు, చూపి ఎందుకు చూపిస్తావా అంటే ఏంద్రా గిట్లా కాలు తిప్పి సుడుకుంటాం చెప్తావా? ఏ లేదన్నా గడ కూడా పతంగ ఎగిరేసి దారంతో చుట్టుకుంటే తీస్తాను. ఆడ రజనీకాంత్ సారు ఎద్దు బండి మీద పోతారు కదనా, నువ్వు ఎద్దు బండి మీద పోవన్నా, పేద పని మీద పోతావు. గాడ సినిమా రాజమహల్ కదా, గిడ గుడిసెనా ఒక పేద చిన్ని గుడిసె గుడిసెలోకి పోతారన్నా. నువ్వు పడుకుంటావు ఒకరోజు, పడుకుంటే సౌండ్ నిలుపుతుంది నీకు. ఎవరాడు? బయటికి పోతావు అన్న. బయటికి పోతే గాడ నయనతార క్యారెక్టర్ ఉందా, గీడ గీతా భగత్ గారు చెప్తారు ఆ క్యారెక్టర్. పోతాడన్నా. ఏ రోత కాదు గీత. ఏంది నీ కథ, ఏంది నీ కార్ఖాన, ఏంది ఏంది సప్పులు లేదు. మేము నిద్రపోతా ఇంట్లో. నేను కరాటే టీచర్, కరాటే నేర్పుతాను. పో బెడ్రూమ్ నేర్పిపో. మా ఆవిడ ఎంతో కష్టపడి కొన్ని కోట్లు పెట్టి ఇంత పెద్ద గుడిసె కొడితే నువ్వు కరాటే గిరాటే నేర్పిస్తావా? తిడతావన్నా. పిల్లలు చెప్తాను రే కరాటే ఎందుకు నేర్పిస్తారా, టీవీలో పటాస్ పోరా అవుతుంది, పోయి చూడు పోర్రి. అందరూ పోతారన్నా. ఈ కరాటే తిట్టిన తర్వాత ఈమె వస్తుందన్న కోపంతో ఇంట్లోకి వస్తుందన్న. మీరు పిల్లలకి డబ్బులు ఇచ్చి చెక్కిల సినిమా పంపచ్చు, కానీ నాలో ఉన్న కళను మాత్రం కొనలేరు. కొన్నానుగా నా కరాటే డ్రెస్సు ఇది టికెట్ ఎట్లా వచ్చింది? మీ తాతగానికి 10 రూపాయలు తెచ్చిండు, తీసుకోపో. ఏ నువ్వు తాగిన ఇది నాకు అవసరం లేదు, పోతాండదన్నా. పోతాండి పాటనా వాడిని ఇదందాం, వీని ఇదందాం. పాట వస్తుంది లోపలికి వస్తుందన్నా. లోపలికి పాటనా వాడిని ఇదందాం, వీని ఇదందాం, సంజయ్ గాని ఇదందాం, అట్టతే అరిగా ఇదందాం, యాదమ్మ గాని సొక్కా పట్టుకొని ఈ చిడిచిదందాం. వీలైతే అమెరికా పోయి ట్రంప్ గాని తందాం తందాం తందాం. కడే ఇంట్లో ఫోన్ రింగ్ అయితే అంటది. హలో సార్ 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 ఉత్తడన్నా గెడొచ్చును. మన సమస్యలేని ముంబై రెడ్ లైట్ ఏరియా నుంచి రామచంద్ర సిద్ధాంతి గారుతున్నారు. అత్తడన్నా చెప్పులు ఇచ్చి గుమ్మం పైన నిలబడతాడు. ఉంది ఏంది ఆయన దగ్గర ఫుల్ బాటిల్ ఉంది. బాత్రూమ్ కి అభిముఖంగా కుర్చీ వేయండి. నువ్వు పోతావన్నా? చంద్రముఖి ఉందా లేదా సునీకి పోతావన్నా? యారాని నేనే వెంకటపతిని. నీయా తలుపు తీరా తలుపు తీ. అబ్బా నేను తింటే నా ప్లేట్ ఏది అని తలుపు తీస్తానే. నా చెప్పు ఏంది నీ కథ, ఏంది రోజు ఏం సపోర్ట్ చేస్తా ఉంటావు, కథలు పడతా ఉంటావు పైన బిల్డింగ్ పైకి. ఏం అవలే అవుతుందా? అది కాదు, నేను వెంకటపతి రాజుని చంపడానికి వచ్చా. ఇప్పుడు చంపుతావు, ఏం చంపుతా చంపు. ఇప్పుడు కాదురా, వచ్చే 8th డే రోజు నేను చంపుతా. చెప్తుంటాడన్నా. నేను చెప్పబోయే విషయాన్ని మనసు గట్టిపరుచుకొని విని గెటప్ చేయను. నేను వచ్చిన కొత్తలో నా టాయిలెట్లో వాటర్ రాకపోతే నేను చంద్రముఖి గదిలో ఉన్న టాయిలెట్లోకి వెళ్ళాడు. అక్కడ నేను గమనించిందంటే రోజు అర్ధరాత్రి తర్వాత ఎవరో ఐటమ్ సాంగ్స్ పాడటం, పుట్టి డ్రెస్సులు వేసుకో ఆటో అక్కడ గమనించాను. నేను చెంబు అలికిడి చేయగానే ఆ శబ్దం ఆగింది. ఇలా రోజు ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందామని అనుకోకుండా శ్రీముఖిని చంద్రముఖి గదికి తీసుకెళ్లా.
అప్పుడు శ్రీముఖి ముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశా. ఇక శ్రీముఖి ఇక ఇది చూపించడం కదా విగ్గు, ఇదైతే చంద్రముఖిది కాదు. కాదా 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 ఆ రోజు అర్థమైంది చంద్రముఖి వల్ల వేధింప పడుతుంది వేరెవరో కాదు మన యాంకర్ శ్రీముఖినని. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి శ్రీముఖి వాళ్ళ సొంతమైన నిజామాబాద్ లో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా. ఏమన్నారు? వీళ్ళు కాదు పక్కిళ్ళు అన్నారు. మనకు శ్రీముఖి జీవితం ఒకవైపు మాత్రమే తెలుసు, కానీ తన చిన్నాని జీవితం మనకు తెలియదు. చిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో అన్నం ఎక్కువ తింటుందని వాళ్ళ అమ్మ నాన్న ఇంటి నుంచి బయటికి తోశారు. ఇదే శ్రీముఖి ఆసరాగా తీసుకుంది. శ్రీముఖి చంద్రముఖి గదికి వెళ్ళడానికి ప్రేరేపించింది. శ్రీముఖి చంద్రముఖి గదికి వెళ్ళింది. శ్రీముఖి చంద్రముఖిలా నిల్చుంది. శ్రీముఖి చంద్రముఖిలా గొక్కుంది. శ్రీముఖి చంద్రముఖిలా దగ్గర కట్ చేస్తే సాంగ్ అన్న వాడా 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 కాడి చేస్తే ఎంగడిపతి రావుతాడన్న. రాజాది రాజా రాజా మర్చిపోయినా, రాజా గుర్తుకత్తలేదు. రాజుల వారు వించేస్తున్నారు. చంద్రముఖి చూసి బెక 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 రాజు పాట పడతాడన్న. చెలి చెడు కూడా జమిని జమిని, తల తీరు కూడా జమిని, జరం వచ్చాడు జమిని జమిని, కిల్లి 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 నమిలాక బాగున్నది నాగం. లబో లబో లబరి కాదు భోజం చేస్తాడు. కాడి ఎత్తే లాక్కమే గుసి పెడతారన్న. రామచంద్ర సిద్ధాంతం పెడతాడన్న. చెప్పమ్మా చంద్రముఖి, ఏంది నీ కథ, ఏంది నీ కార్ఖానేది? వాడిని చంపడమే. పీకినవుతి ఇవేం కాదు కానీ ఒక డీల్ చేసుకుందాం. నీకు 4 పట్టు చీరలు పెడతా, 4 జాకెట్లు పెడతా, పసుపు కుంకుమ పెట్టి ఇంటి ఆడబిడ్డలకు బయట పంపుతా. పోతావా? పోతావా పోవా? వేడా కర్ర ఇస్తాడన్నా. వేసినోడు దెబ్బలు కొడితే సార్ నన్ను కొట్టదు సార్, నాకు ఏ చంద్రముఖి కొట్టలే ఏ శ్రీముఖి కొట్టలేదు సార్. ఈ రవిగాడు ఉన్నాడు కదా, ఈ గెటప్ సీన్ కానీ ఇల్లు కొట్టేద్దామని మొత్తం ఇది ప్లాన్ చేసింది సార్. అంతే నాకేం తెలియదు సార్. కడిగితే అందరు మాయమన్నా.